ఎట్లా చూస్తారు నాన్ వెజ్ చేసిన కామెంట్స్ ని? ఆయన ఇంకా ఫాలో అవుతున్నారంటే మన భారతీయులకు సిగ్గుసేట్ అన్న. ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు ఆడి ఛానల్ కానీ ఆడి మొహం కానీ చూడకుండా ఉంటే బాగుండేది అనిపిస్తుంది. పొద్దున్న నుంచి సాయంకాలం దాకా ఆడు మాట్లాడిన మాటలు కానీ పర్వాలేదు, చాలా మంది స్పందించారు. కింద కామెంట్లు కానీ అన్ని చూస్తుంటే పర్వాలేదు అబ్బా ఇంకా మనవాళ్ళు అని అనిపించింది. కానీ శివాజీ గారి మీద ఎమ్మటగా నోటీసులు ఇచ్చారు మహిళా సంఘాలు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు మహిళా సంఘాలు అనేది నాకు అర్థం కావట్లా. వాటి మీద ఏంది విదేశాల్లో దాక్కుంటే మన భారతదేశం వాళ్ళు ఏం చేయలేరా? విదేశాలకు పారిపోయిన పెద్దల నుంచి దొరల దాకా ఇట్లాంటి మాట్లాడే మాటగారులని ఏం చేయలేమా అని అనిపిస్తుంది. మన రీసెంట్ గా ఐబోన్ రప్పించారు, అది రప్పించడమే ఒక హైలైట్ అయింది. ఈయన్ని కూడా అట్టాగే రప్పించి గుడ్డలో కూడా తీసి మొత్తం తిప్పితే బుద్ధి జ్ఞానం అనేది ఇట్లాంటి వాడికి వచ్చింది. నేను అదే అందే, రోడ్డు మీద ఊరేగించాలి ఇట్లాంటి యదవల్ని. ఏ బట్టలు కూడా తీసి, ఇంతకుముందు మా మేడం గారు కృష్ణకాంత్ పార్క్ కాడ అంటారు కాలు చెయ్యి తీసేయాలని అంటారు. ఈ యదవులకి ముఖ్యంగా కాలు చెయ్యి అనేది తీసేయాలి. అంటే కావాలని హైట్ కోసం చేసుకుందా లేకపోతే అదే అర్థం కాలేదా? నా వీడియోలు పోవట్లేదేమో. ఇప్పుడు ఏంటంటే ఫ్యాషన్ గా ఆయన చూపించేవన్నీ పాములు తోళ్ళు అవి తింటాం అవన్నీ చూపిస్తున్నాడు ఈ మధ్యకాలంలో. అవి ఎవరు కొద్దిగా తగ్గినాయి వీడియోలు. ఫేస్బుక్ లో కానీ అందరు చూసలే, షార్ట్లే ఎక్కువగా చూస్తున్నారు కాబట్టి ఆ వీడియోస్ పెట్టినా కానీ ఏమో ప్రయోజనం ఏం రూపాయి కనపడలేదేమో. అందుకని చెప్పేసి ఇలా ఆడవాళ్ళ మీద పడ్డాడు, ముఖ్యంగా దేవతల మీద పడ్డాడు ఇట్లాంటి పనికి మాలినోడు అని ఇచ్చింది. సారీ చెప్పింది కదా నేను. సారీ ఎవరికి కావాలన్నా? ఆడు చెప్పిన సారీ ఎంత అనిపించింది ఎవరికైనా? అసలు తిట్టకుండా ఎవడైనా ఉండాడా? ఆ మాటలు విన్నాక, దైత్యుడు మాట్లాడిన మాటలు విన్నాక తిట్టకుండా ఎవడైనా ఉండడా? తెలుగు వచ్చినోడు ఎవడైనా ఉండడా? హిందీలో అన్నట్టు తన్నేవాళ్ళు హిందీ వాళ్ళు వెళ్ళి. మన తెలుగు వాళ్ళు ఏంటంటే దౌర్భాగ్యం ఏంటంటే కామ్గిని తిట్టుకుని 2 గంటలు సినిమా చూసి బయటకు వస్తాం చూసావా. మన పరిస్థితి అట్లా ఉంది కాబట్టి ఇట్లాంటి పనికి మాలిన యాదవులు బయటకు వచ్చేసి ఇట్లా మాట్లాడుతున్నారు. ఓకేనా? ఇప్పుడు అతనికి మాట్లాడటమే చేత కావడం లేదు, మత్తిగా మాట్లాడుతున్నాడు. మొన్న ఒక వీడియోలో మాట్లాడాడు, నేను గణపతి దగ్గర ఉన్నాను, నేను గణపతి పూజలో ఉన్నాను, నేను సారీ చెప్తున్నాను, నన్ను క్షమిస్తే మీరు బాగుంటారు, లేకపోతే నా నాలుగు మీద మచ్చలు ఉన్నాయి, నా నాలుగు మీద వంకాయ ఉంది, గోంగూర ఉందని మాట్లాడాడు. ఒక్కటి చెబుతున్నా మేడం, గణపతుడి పేరెత్తే అర్హత కూడా ఆడికి లేదు. ఆ గణపతుడే ఆడికి బుద్ధి జ్ఞానం వచ్చేలా చేస్తాడు. ఏంటంటే ఆయన జోలికి వెళ్ళిన వాళ్ళు ఎవరు లేరు. ఆయన పేరు ఇట్లాంటి పరిస్థితుల్లో ఎత్తాడంటే ఆ దైత్రుడు ఇంకా నాశనం అవుతాడు తప్ప ప్రయోజనం ఉండదు. అదే 6 కోట్లు ఉండే నన్నేం బిగుతాడు అనే వీడియో కూడా నేను విన్నాను. నీకు 6 కోట్లు కాదురా బాబు, ఇంకా 60 సున్నాలు పక్కన పెట్టుకున్నా కానీ నీకు పడే దెబ్బ ఉంటుంది చూసావా, మళ్ళీ కోలుకోలేని దెబ్బ నీకు పడిద్ది. ఇండియాకి రానంటున్నారు. ఇండియాకి అట్లాంటి దైత్రుడు రావకూడదన్నా. అక్కడ ఉన్నారు చూసా, మా భారతీయులు ఉన్నారు కదా, ముఖ్యంగా మా ఎన్ఆర్ఐలు ఉన్నారు. ఓకేనా? దేవుళ్ళని దేవభక్తులను చూసేవాళ్ళు. ఈ దైత్రుడు ఏడ కనపడి ఉండడు. కంపల్సరిగా ఆడికి బుద్ధి చెప్పాలని చెప్పేసి నేను ముఖ్యంగా కోరుకుంటున్నాను అన్న మా ఎన్ఆర్ఐల అందరినీ కూడా. ఓకేనా? మంచి దాని మీదే ఏ కారణం చేసే మాట్లాడండి. ఆయన వస్త్రధారణ గురించి ఆయన మాట్లాడలేదు. ఆయనకి ఎంతసేపు ఇప్పుకొని చూపిస్తే చూడాలని కోరిక ఉంది. అది ఆయన తప్పు చెప్పిండు కాబట్టి ఆయన తప్పు అని శివాజీ గారిని బండ బూతులు తిట్టిండు. శివాజీ గారిని ఒక్కనే తిట్టలేదు ఆయన. గరకపాటి నరసింహరావు గారిని తిట్టిండు, మన తల్లి సీతాదేవిని తిట్టిండు, మన హిందూ దేవుళ్ళందరిని తిట్టిండు. ద్రౌపది దేవిని గారు కూడా తీసుకొచ్చిండు, అందరిని తీసుకొచ్చిండు ఆయన. ఒక పుచ్చకాయ ముక్క పెట్టి మగవాడి అంగం ఆడవాడి స్త్రీ అంగం 2 పెట్టి ఆడు చూపించిండు. అట్టాడు సన్నాసి గురించి నువ్వేం అడుగుతావు నేను చెబుతా వాడి గురించి. అసలు అలా చేసినప్పుడు నీకు ఏమనిపించింది? అసలు వాడిని చెప్పు తీసుకొని చెప్పుకు పెంట రాసి కొట్ట బుద్ధి అయింది అనమాట. అట్టాటి ఎదవని అట్టాటి ఎదవకి అసలు ఏం చేసినా తక్కువే అయింది. సాక్షాత్ సీతాదేవిని రేప్ చేశారు అని చెప్పడం ఇలా సాక్షాత్ సీతాదేవిని తీసుకొచ్చి పెట్టిండంటే రేపు తల్లిని పెట్టడా? కన్న తల్లిని కూడా పెడతాడు కట్టాడు సన్నాసి. తల్లి తలతో సిగ్గుతో తలదించుకునే పరిస్థితికి తీసుకొచ్చిండు. వాడికి ఏం పని ఉంది? సీతాదేవి కాడికి పోయిండు. ఇక్కడ వచ్చింది బట్టలు ముచ్చటి, ఇప్పునేది కప్పుకునేది కాడికి వచ్చింది. ఇక్కడ వచ్చింది సంస్కారం సంస్కృతి వచ్చింది. దేవతల కాడికి ఎందుకు పోయిండు? వాడికి ఏం పని? అది ఇచ్చింది ఎవరు? మనమేగా. ఫాలో చేసి ఏం పుట్టింది? ఇప్పుడన్నా కళ్ళు తెరిచి ఇప్పుడు 5-6 రోజుల నుంచి నడుతుంది. కళ్ళు తెరిచి అనుభవాలో కొడితే ఏం పుట్టింది ఒక్కొక్కరికి? మన భారతదేశంలో పుట్టారు కదా, అందరూ అన్నవే కదా తినేది. అనుభవాలో కొడితే వాడి కళ్ళు నెత్తికెక్కిన కళ్ళు కింద దిగుతాయిగా. చాలా మంది ఇంకా ఫాలోవర్స్ ఇంకా ఉన్నారు. వాళ్ళు కూడా ఏంటంటే చాలా మంది కొంతమంది ఆయనకు సపోర్ట్ గా చేస్తున్నారు. వాళ్ళ గురించి మీరేమంటారు? అందుకే ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? మీరు మన భారతదేశంలో పుట్టలేదా? మన ఇండియన్స్ కాదా? మహిళలైనా కానీ పురుషులైనా కానీ మీకు పౌరుషం రావట్లేదా? చెప్పు. మన దేవతల్ని కించపరిచినట్టు మాట్లాడి మంచి మాట్లాడిన వాళ్ళని అసలు అసహ్యంగా మాట్లాడిండు. ఆ పుచ్చకాయ మొక్కని కీరాదాసకాయ పెట్టి అసలు చాలా అసహ్యం చేసిండు. అట్టాడి సన్నాసిని ఇంకా ఎందుకు ఫాలో చేస్తారు, ఇంకా ఎందుకు సపోర్ట్ చేస్తారని నేను అడుగుతున్నా.
అయితే దయచేసి. శివాజీ గారినేమో చిన్న విషయాన్ని పెద్ద చేసేసినారు. అవును ఇప్పుడు మహిళా సంఘాలు ఎక్కడ పోయినాయి అని అనుకుంటున్నారు. అవును. మహిళా సంఘాలు చాలా మంది ఉన్నారు కదా ఇప్పుడు అవును మా మహిళా సంఘాలు ఇప్పుడు మాట్లాడితే బాగుంటది కదా. మన దేవతని ఆ తల్లి ఆ రోజు ఇట్టాటి ఇట్టాటి కుక్క ఎవడో పుడతాడని చెప్పి ఆ తండ్రి శ్రీరామచంద్రుడు అగ్ని ప్రవేశం చేపించిండు. ఆ తల్లి అసలు ఆ తల్లి అక్కడ ఏం జరిగిందని వాడు రావణాసురుడు తీసుకుపోయినా కూడా ఆ అరికాలను కూడా ముట్టుకోలే. ఆ సన్నాసి ఆ భూమిని పెక్కలించి తీసుకొని పోయిండు. ఆమెను అంటుకోవడానికి వాడికి కూడా దమ్ము చాలలేదు. కొంచెం సంస్కారంగా మాట్లాడడం నేర్చుకోవాలి. ఎంత ఘోరాతి ఘోరంగా సమాజంలో సభ్య సమాజం తలదించుకునే విధంగా శివాజీ గారి అమ్మగారిని కూడా తిట్టాడు వెంకటేష్ అనేవాడు. అది మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఒకటి చెప్పే ముందు ఆలోచించుకుని మాట్లాడాలి. ఈవేళ ఒకప్పుడు బెట్టింగ్ యాప్ని బ్యాన్ చేయాలనే వాళ్ళలో వాడు ఒకడు నా అన్వేషణ వాడు. అందువల్ల చాలామంది ఫాలోవర్స్ పెరిగారు. ఎందుకంటే ఇతను సమాజం కోసం ఏదో సమాజ హితం కోసం మాట్లాడుతున్నాడు, వీడు కూడా గొప్ప వ్యక్తి ఏమో, వీడికి కూడా సంస్కారం ఉందేమో అనుకున్నాం. ఈ కుసంస్కారం అన్న సంగతి ఎవరికి తెలియలేదు. అంత నీచానిచంగా తిట్టి ఈవేళ వాడి పరువు వాడే తీసుకున్నాడు. వాడు భవిష్యత్తును వాడే నాశనం చేసుకోండి. ఈ మధ్యకాలంలో చాలా మందికి సెలబ్రిటీలకు తెలియంది ఏంటంటే అనవసరమైన మాటలు మాట్లాడి అనవసరమైన ట్రాఫిక్లోకి వెళ్ళిపోయి అనవసరమైన బూతులు మాట్లాడి సమాజ హితం కాని బూతులు మాట్లాడి వేళ వెధవల్లా మిగిలిపోయి వారి కెరీర్ని దెబ్బ కొట్టుకుని నాశనం అయిపోతున్నారు. కాబట్టి శివాజీ గారు చెప్పిన దాంట్లో 100% కరెక్టు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆడబిడ్డ ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తిస్తే గౌరవ మర్యాదలు ఉంటాయని మన ధైర్యంగా ముందుకొచ్చి చెప్పాడు శివాజీ గారు. ఎందుకంటే మధ్యకాలంలో ఏది చెప్పినా సరే తప్పుడు చేసేస్తున్నారు. కాబట్టి సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇలా ఉంటే పద్ధతిగా ఉంటుంది. చాలామంది చండాలంగా అనుకుంటా ఉంటారు. మన ఆడపిల్ల ఏదన్నా అర్ధనగ్నంగా ముందుకు వచ్చింది అనుకోండి, ఆ అమ్మాయిని నిష్కారణంగా తిట్టడమే కాకుండా తన కన్న తల్లిదండ్రులు కూడా తిడతారు. ఇవాళ దీనికి బుద్ధి లేకపోతే పోయింది, వాళ్ళ తల్లిదండ్రులు కన్నా బుద్ధి లేదని. కాబట్టి ఆ మాటని ఆయన ఎక్కడైనా ఏ ఒక్కరైనా మారుతారేమో అనే ఉద్దేశంతో చెప్పాడు. కొన్ని మారారు చాలా మంది. ఇప్పుడు ఫంక్షన్కి వచ్చే వాళ్ళందరూ చీర కట్టుకుని వస్తున్నారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే తిట్టారు శివాజీ గారిని. ఆయన మంచి మాట చెప్పి సమాజ హితం కోసం వచ్చి చెప్పి స్త్రీల గౌరవం కొంతమంది ట్రోల్ చేశారు, కొంతమంది వ్యంగ్యంగా మాట్లాడారు, కొంతమంది స్త్రీకి స్వేచ్ఛొద్దా అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. కానీ ఈవేళ చూడండి, ఈ మధ్య జరిగినటువంటి 2-3 ఫంక్షన్స్లో చక్కటి చీర కట్టుకుని సాంప్రదాయంగా మన వారి ఔన్నత్యాన్ని వాళ్ళు చాటుకుని ఈవేళ ఒక అద్భుతమైన స్త్రీగా నిలబడ్డారు. బయట కొంతమంది కూడా ఇప్పుడు నిండుగా డ్రెస్ వేసుకున్నా కానీ రేపులు జరుగుతున్నాయి, చంపేస్తున్నారు. మరి వాళ్ళకి ఏం చెప్తారా? ఆ దరిద్రులకు చెప్తున్నాను నేను, అరే నిండుగా బట్టలు వేసుకుంటేనే ఇన్ని రేపులు జరుగుతున్నాయే, అర్ధనగ్నంగా పూర్తి నగ్నంగా ఉంటే ఇంకెన్ని రేపులు జరుగుతారా? అసలు మాట్లాడే దానిలో ఏదైనా అర్థం ఉందా? నిండుగా కప్పుకుంటే రేపులు జరుగుతున్నాయి. అరే సన్నాసులారా, నేను ఒకటే చెప్తున్నా, ఎందుకంటే నిండుగా కప్పుకుంటేనే ఇన్ని జరుగుతున్నాయి, అర్ధనగ్నంగా పూర్తి నగ్నంగా ఉంటే ఇంకెన్ని జరుగుతాయి. అప్పుడు ఎవడు బిడ్డ కూడా పతివ్రతగా మిగలదు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. ఆడవారి సాంప్రదాయం గురించి సంస్కారం గురించి మాట్లాడితే మధ్యలో వచ్చేసి ఏవో కొంపలంటికి పోయినట్టు మధ్యలోకి వచ్చేసి మాట్లాడుతున్నారు. అంటే ఏంటి, ఆడవాళ్ళని చెడగొట్టాలని ప్లాన్ చేస్తున్నటువంటి నీచుల్లో మిగిలిపోతారు వీళ్ళు. అంటే శివాజీ గారు మాట్లాడినప్పుడు బయటకు వచ్చి అనుసూయ గారు నాకు ఖండించారు. మరి ఈయన అన్వేష్ మాట్లాడినప్పుడు ఎందుకు ఖండించట్లేదు బయటకు వచ్చి? ఎవరు అందరూ ఖండిస్తారు. వీళ్ళ సంస్కారం లేదు కదా. సంస్కారం ఉంటే వీళ్ళు ఎందుకు మాట్లాడరు? ఇప్పుడు అన్వేషణ కూడా అంత భయంకరంగా తిట్టాడు కూతురు. మరి మన కాలపు అంటే ఏమంటారంటే మన జనరేషన్ మరి మహాపతివ్రత అనసూయ గారు మరి మాట్లాడాలి కదా, ఎందుకు మాట్లాడలేదు? అవసరంగా సిగ్గుండాలి మాట్లాడితే. ఇప్పుడు అంత ఘోరంగా తిట్టాడు, ఖండించాలి కదా. మెసేజ్ పెట్టలేదు అనరు. ఎందుకంటే వీళ్ళకి బట్టలు ఇప్పేసుకోవడం సరదాగా ఉంది. ఇప్పేసుకోండి కాదని ఎవడన్నాడు? శివాజీ గారిని ఎందుకు అనడం? శివాజీ ఆడబిడ్డల గౌరవం గురించి మాట్లాడాడు. మాట్లాడినే వక్రీకరించి మాట్లాడారు. ఎవడు రాని ఒకడు, కోసేయాలని ఒకడు, తీసేయాలని ఒకడు. ఏం బీక్తారా బాబు మీరు? నాకు అర్థం కాదు. ఇండియాకి రాను, నాకు కూతురు పుట్టింది, నా కూతురు పరిస్థితి కూడా అలాగే కావచ్చు, భయం వేస్తుంది, ఇండియాకి రాని చెప్పి ఏదో ఇండియాకి ఎవడు రమ్మన్నాడు? ఇండియాకి వస్తే తొక్కుతారు. ఇక్కడ చాలా ఉన్నాయి వాడి మీద.
ఒకటి రెండు ఆయన అక్కడ పర్మనెంట్ గా ఉండగలిగే వీసా ఉందా అతనికి? మరి అదే ధైర్యం వాడికి. ఆ వెదవకు ఉన్నటువంటి ధైర్యం కాబట్టి అమ్మల్ని అక్కల్ని ఎలా తిడతాడు నిష్కారణంగా? మొన్న గవర్నమెంట్ వచ్చేసి ఐబొమార్ అలీని అక్కడ ఉన్నటువంటి పర్సన్ ని ఇక్కడికి తీసుకొచ్చారు కదా, తీసుకొచ్చామని చెప్పేసి చెప్తున్నారు. అలానే మరి అన్వేష్ ని ఎందుకు తీసుకురావాలి? ఆ ఎదవకున్న పర్మిషన్స్ ఏమిటో, పర్మిట్లు ఏంటో ఎవరికి తెలుసు? ఎక్కడెక్కడ దేశాలు తిరుగుతుంటాడు. ఇన్ని పర్మిషన్ తీసుకుని వెళ్ళి పట్టుకురావాలంటే చాలా కష్టంగానే ఉంట. ఎప్పుడు నాడు తప్పు చేసినాడు మానడు, శిక్ష అనుభవించక మానడు. ఖచ్చితంగా వాడు చేసినటువంటి తప్పుకి ఖచ్చితంగా శిక్ష పడి తీరుతుంది, దొరికి తీరుతాడు. ఆయన